హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను రియల్మీ 10 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది నేను రియల్మీ వెబ్సైట్లో తీసుకున్నాను. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ లభించదు. ఇది మనకు ఇన్పుట్ కరెంట్ వచ్చేసి 5 volts 2 amperes తీసుకుంటుంది అండ్ 9 volts 2 amperes కూడా తీసుకుంటుంది. అవుట్పుట్ కరెంట్ వచ్చేసి 5 volt 1 ampere అండ్ 9 volt 1.1 ampere ఇస్తుంది. మ్యాక్సిమం 10 watt వస్తుంది. ఇది ఇన్పుట్ మాత్రం మీరు 18 watt ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. మీరు ఎంత ఇన్పుట్ ఇచ్చినా కూడా అవుట్పుట్ మాత్రం ఇది మీకు 10 watt ఇస్తుంది. ఇది ఫాస్ట్ వైర్లెస్ ఛార్జర్ అని చెప్తున్నారు వీళ్ళు. కింద సాఫ్ట్ ప్యాడ్ మెటీరియల్ ఉంటుందంటే మనకు అండ్ ఆటోమేటిక్ డివైస్ డిటెక్షన్. దీనిపైన పెట్టిన తర్వాతనే ఆటోమేటిక్ ఏ బటన్ ప్రెస్ చేయకపోయినా ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసి మీకు 9 mm ఉంటుంది. ఎంఆర్పి ఇక్కడ ఎంత ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఎంఆర్పి 1299 రూపీస్ ఇచ్చారు, కానీ నేను ఇది 799 రూపీస్కే తీసుకున్నాను. 800 రూపీస్కి రియల్మీ వెబ్సైట్లో కొన్నాను. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. దీనిలో యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు మనకు. దీని అవసరం అయితే మనకు లేదు. ఇందులో మనకు ఒక టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. నేను మైక్రో ఎస్బి పోర్ట్ ఇస్తారనుకున్నాను, కానీ వీళ్ళు మనకు ఒక 1/2 మీటర్ ఉంటుంది. ఇది 1/2 మీటర్ టైప్ సి కేబుల్ ఇచ్చారు. దీనికి కూడా మీకు టైప్ సి ఉంటుంది. చూడండి, చూడ్డానికి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ బ్రాండ్ చూడండి, రియల్మీ అని ఉంటుంది. రియల్మీ బ్రాండింగ్ ఇచ్చారు అండ్ ఇది శాండ్ స్టోన్ ఫినిష్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూడ్డానికి మనకు అంతకుముందు OnePlusలో శాండ్ స్టోన్ బ్యాక్ వస్తుండే చూడండి. ఇది శాండ్ స్టోన్ బ్యాక్ కేస్ లాగానే ఉంటుంది. మనకు టోటల్ శాండ్ స్టోన్ లాగా ఉంది. కింద మీకు ఇలా ప్లాస్టర్ ఉంటుంది. ప్లాస్టర్ తీయాలి. తీసేస్తే మీకు ఇది టేబుల్కి స్టిక్ అవుతుంది, అంటే కొంచెం మనకు మూవ్ కాదు. ఇది తీసిన తర్వాత కొంచెం ఇలా టేబుల్ దీనిపైన పెడితే ఇలా చూడండి స్టిక్ అయిపోతుంది. మనకు కొంచెం జరిపితే అంత ఈజీగా జరగదు. ఒకసారి నేను నా దగ్గర వైర్లెస్ పవర్ బ్యాంక్ ఉంది, ఇది పెట్టి చూద్దాము ఇది ఛార్జింగ్ అవుతుందో లేదో. ఇప్పుడైతే ప్రజెంట్ నేను దీనికి టైప్ సి పోర్ట్ ఉంటుంది అండ్ మీరు ఆటోమేటిక్ ఇది పెట్టిన వెంటనే ఆన్ అవుతుంది. ఎలాంటి బటన్ ఉండదు దీనిపైన. చాలా స్లిమ్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది 800 రూపీస్ అంటే మంచి ప్రైజ్ ఇది. దీనిపైన కూడా మీకు వీళ్ళు రాశారు ఇన్పుట్ కరెంట్ వచ్చేసి 5 volts 2 ampere 9 volts 2 ampere రెండు కూడా ఇవ్వచ్చు మీరు, కానీ అవుట్పుట్ మాత్రం ఓన్లీ మీకు 10 watts ఇస్తుంది. మేడ్ ఇన్ చైనా. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ చేస్తే మీకు ఒక లైట్ కూడా వస్తుంది చూడండి. దీని లోపలనే ఇన్బిల్ట్ ఇచ్చారు లైట్ మీకు. మళ్ళీ ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేసిన వెంటనే ఒక లైట్ వస్తుంది చూడండి, ఇక్కడ లైట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని నేను ఛార్జింగ్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చూస్తాను. చూడండి, పవర్ బ్యాంక్ పెట్టిన వెంటనే ఛార్జ్ అవుతుంది. మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పవర్ బ్యాంక్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. మీకు ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. దీనిపైన పెట్టిన వెంటనే ఆన్ అవుతుంది. అది ప్రతి దాంట్లో ఉంటుంది. అండ్ నా దగ్గర లెనోవో వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది లెనోవో కంపెనీ వైర్లెస్ ఛార్జర్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.